నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలకూరతో వెజిటేబుల్స్తో అయితే రైస్ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికోసం ఏమేమి కావాలనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ పీచు పదార్థం ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి ఆకుకూర కూడా వేసి ఇలా చేసుకుంటే చాలా హెల్తీ, చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేసేయాలి అయితే చూద్దామండి. ముందుగా అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకుందాం. అన్నీ అయితే వెజిటేబుల్స్ అన్నీ అయితే కోసి పెట్టేశాను. ఇవి వేసినప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి వేస్తున్నాను అనేది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ కోసేసి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే అన్నీ కోసి పెట్టేశాను. ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు వేసినప్పుడు చాలా హెల్తీగా ఉండే వెజిటేబుల్ రైస్. అప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లో అయితే మిల్ మేకర్ నానబెట్టుకుని ఉంచుకున్నాను, అవి అయితే వేసేస్తున్నాను. మిల్ మేకర్ వేసేసాం కదండి, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ అంతా ఫ్రై అయ్యేటట్టయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేస్తానండి, హెల్తీగా చేస్తున్నాను దానికోసం. అయితే ఇది డైట్ వాళ్ళకి రెసిపీ అండి, డైట్ చేసే వాళ్ళ రెసిపీ. మిల్ మేకర్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లోకి క్యాబేజీ అయితే వేసేస్తాం. క్యాబేజీతో పాటు చిక్కుడుకాయలు కూడా కోసాను. చిక్కుడుకాయలు, క్యాబేజీ, టమోటా, పాలకూర ఇవన్నీ అయితే వేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయిపోవాలి. ఇలా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, రైస్ తినకూడదు అంటారు కదా. అలాంటప్పుడు అయితే ఇది రెసిపీ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ వెళ్తాయి. చాలా హెల్తీ కూడా, చాలా బాగుంటుంది. కడుపు కూడా తక్కువ తిన్నా నిండిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోతుంది చూడండి. దీన్ని ఎంత ఉందా, ఇందాక సగం వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా మొత్తం ఫ్రై అయ్యాక మొత్తం ఇంకా లాస్ట్లోకి అయితే ఉండిపోతుంది. ఇది పాలకూర ఒక కట్ట వేసానండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చేస్తున్నాను. వాళ్ళు ఇవి అన్నీ తీసి వేసేస్తున్నారు, తినట్లేదు ఇష్టంగా. ఇలా ఫ్రైడ్ రైస్లా చేస్తే తింటారనేసి అయితే చేస్తున్నాను. ఇవన్నీ వేసి అసలు ఆకుకూర తినమంటే అసలు తినట్లేదు. ఇలాంటి రైస్లు అయితే ఇష్టమే కదా అని ఈ పాలకూర వేసి చేస్తున్నాను. డైట్ వాళ్ళకి కూడా యూస్ అవుతుంది, డైట్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిది. ఇదైతే ఫ్రై అయిపోయిందండి, ఇంకా కొంచెం అవ్వాలి. ఇప్పుడైతే సాల్ట్ అనేది వేసేస్తున్నాను. సాల్ట్ వేసి పసుపు కూడా వేసేస్తాను. సాల్ట్, పసుపు వేసేస్తే ఇంకా తొందరగా కొంచెం మగ్గిపోతుంది. పచ్చికాయలు తినమన్నా తినరు కదా ఇష్టంగా. ఇలా కొంచెం హాఫ్ బాయిల్ చేసి ఇలా సగం ఎలాగ మగ్గితే మొత్తం అంతా మగ్గవు కదండి. ఇలా చేసి రైస్ వేస్తే చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు మనకి ఇదంతా రెడీ అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టి చూద్దాం. అయితే కారం కూడా వేసేసుకుందామండి.
కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను, కారం కారంగా ఉంటే కొంచెం తినేస్తారు కదా అని. అయితే ఇదంతా ఫ్రై అయిపోయింది కదండి, దీంట్లో రైస్ అయితే వేసేస్తున్నాను. వెజిటేబుల్ అయితే ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్ మాత్రమే రైస్ వేస్తున్నాను. ఎక్కువ వెజిటేబుల్స్ ఉండేలాగా రైస్ తక్కువ ఉండేలా అయితే వేస్తున్నాం. ఇదంతా మొత్తం కలిపేసుకున్నాం. ఇదంతా కలిపేసుకున్నాం కదండి, దీంట్లో ఇప్పుడు మసాలా అయితే వేస్తున్నాను. కంపల్సరీ మసాలా మాత్రం వేయాలి, లేకపోతే ఈ కాయగూరలు స్మెల్ వచ్చేసి తినలేరు అసలు. ఈ మసాలా గరం మసాలా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. చాట్ మసాలా అయినా ఏదో ఒక మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకుంటామండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గానే చేసుకోవచ్చు, చాలా ఆరోగ్యంగాకి చాలా మంచిది. ఇప్పుడు అయిపోయింది కదండి, దీంట్లోకి ఉల్లి చట్నీ చేసుకుంటే, అది పెరుగులో ఉల్లిపాయలు కలుపుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.